హలో గైస్, వెల్కమ్ టు ఏఐ వాకర్స్. ప్రీవియస్ వీడియోలో మనం క్రియేట్ టేబుల్ యూజ్ ఏంటనేది చూసాం. సో క్రియేట్ టేబుల్ని యూజ్ చేసి మనం సిన్నర్స్ అనే టేబుల్ని యమలోకం అనే డేటాబేస్లో క్రియేట్ చేసాం కదా. సో మనకు ఆ సిన్నర్ టేబుల్స్లో మనం ఎంటర్ చేసిన కాలమ్స్ ఏంటి అంటే సిన్నర్ ఐడి, సిన్నర్ నేమ్, సిన్ లెవెల్, పనిష్మెంట్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ టేబుల్ని క్రియేట్ చేసాం విత్ దీస్ 4 కాలమ్స్. మనకి 4 కాలమ్స్తో టేబుల్ క్రియేట్ అయితే ఉంది డేటాబేస్లో. ఇప్పుడు మనం ఈ 4 కాలమ్స్‌తో పాటు ఇంకొక ఎక్స్‌ట్రా కాలమ్ యాడ్ చేయాలనుకుంటున్నాం. సపోజ్ ఇంకొక కాలమ్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ సపోజ్ నేను ఎంట్రీ డేట్. సో యమలోకానికి ఏ డేట్‌న ఎంట్రీ అయ్యారు అనేది ఆ కాలమ్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నాం. విత్ డేటా టైప్ డేట్ అండ్ కాన్స్టెంట్ వచ్చేసి నాట్ నల్. ఓకే. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేస్తే ఇక్కడ మనకి ఎర్రర్ త్రో చేసింది. ఎర్రర్ ఏమంటుంది? దేర్ ఈస్ ఆల్రెడీ అన్ ఆబ్జెక్ట్ నేమ్డ్ సిన్నర్స్ ఇన్ ద డేటాబేస్. సో డేటాబేస్‌లో ఆల్రెడీ మనకి టేబుల్‌లో సిన్నర్స్ అనే ఆబ్జెక్ట్ ఆల్రెడీ ఉంది. సో మళ్ళీ ఇది రన్ చేసినప్పుడు మనకి ఇలాగ ఎర్రర్ త్రో చేస్తది. సో ఈ సిట్యుయేషన్‌లో ఇలాంటి సిట్యుయేషన్స్‌లో కాలమ్ యాడ్ చేయాలన్నా, టేబుల్‌లో ఏ చేంజెస్ చేయాలి అన్నా మనం ఆల్టర్ టేబుల్ అనే కమాండ్‌ని యూజ్ చేస్తాం. అదే మన డీడీఎల్‌లో సెకండ్ కమాండ్. సో దాని సింటాక్స్ చూస్తే మీకు ఇక్కడ సింటాక్స్ ఏంటిది? ఆల్టర్ టేబుల్, టేబుల్ నేమ్, యాడ్ కాలమ్ నేమ్, డేటా టైప్ అండ్ కాన్స్టెంట్. సో ఇదే మన సింటాక్స్. సో ఇప్పుడు అదే పైనిచ్చిన ఎంట్రీ డేట్ కాలమ్‌ని ఇప్పుడు ఇక్కడ మనం ఆల్టర్ టేబుల్ ఇద్దాం. ఆల్టర్ టేబుల్, మన టేబుల్ నేమ్ వచ్చేసి సిన్నర్స్, యాడ్ మన కాలమ్ నేమ్ ఏంటి? ఎంట్రీ డేట్, డేటా టైప్ డేట్, కాన్స్టెంట్ నాట్ నల్. ఓకే. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సక్సెస్‌ఫుల్‌గా ఎగ్జిక్యూట్ అయింది. సో ఇప్పుడు మనం మన సిన్నర్స్ టేబుల్‌ని క్వెరీ చేస్తే సో ఇప్పుడు చూడండి మనకి ఎంట్రీ డేట్ అనే కాలమ్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు కాలమ్ యాడ్ చేసాం ఓకే. కానీ మనకి సిన్ లెవెల్ అనే కాలమ్ ఉంది కదా. ఈ సిన్ లెవెల్ అనే కాలమ్‌ని రిమూవ్ చేయాలి. సో అప్పుడు కూడా మనం ఆల్టర్‌ని యూజ్ చేస్తాం. సో దానికి సింటాక్స్ ఎలాగంటే ఆల్టర్ టేబుల్ సిన్నర్స్. సో ఇప్పుడు కాలమ్ రిమూవ్ చేయాలి కాబట్టి డ్రాప్. మనం డ్రాప్ చేసేదేంటి? కాలమ్. మన కాలమ్ నేమ్ sin_level. ఇక్కడ మనకి సిన్ లెవెల్‌లో ఇది మనకి కాలమ్ అండ్ దాని యొక్క కాన్స్టెంట్. ఇప్పుడు మనం దీన్ని డైరెక్ట్‌గా సిన్ లెవెల్‌ని డ్రాప్ చేస్తే ఇప్పుడు చూడండి మనకి డ్రాప్ చేసినప్పుడు మనకి ఎర్రర్ త్రో చేస్తది. ఎందుకు అంటే ఇక్కడ మనకేమంటుంది? ద ఆబ్జెక్ట్ సీకే సిన్నర్స్ లెవెల్ ఈస్ డిపెండెంట్ కాలమ్. ఓకే. సో ఈ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఇక్కడ మనం ఇది ఎర్రర్ దేనికొస్తుంది అంటే ఇక్కడ మనం చెక్ అనే కాన్స్ట్రెయింట్‌ని యూజ్ చేసాం. సో ఈ కాన్స్ట్రెయింట్ ఈ కాలమ్ ఐడీ మీద డిపెండెంట్ అయ్యి ఉంది. సో బేసిక్‌గా ఏమవుతదంటే కాలమ్ మన టేబుల్‌లో ఉంటది. కాన్స్ట్రెయింట్ ఇంకొక చోట మన సిస్టమ్ వ్యూస్‌లో క్రియేట్ అవుతది. సో ఈ కాన్స్ట్రెయింట్ అనేది ఈ కాలమ్ మీద డిపెండెంట్‌గా ఉంది. సో అందుకని డైరెక్ట్‌గా కాలమ్‌ని డిలీట్ చేయలేం. సో కాలమ్ డ్రాప్ చేయాలి అంటే ఫస్ట్ కాన్స్ట్రెయింట్‌ని డ్రాప్ చేయాలి. ఆ తర్వాత కాలమ్‌ని చేయాలి. సో అదెలాగంటే సో బేసిక్‌గా మనకిది కాలమ్ ఎక్కడుంది? ఎలా తెలుస్తది అంటే ఇక్కడ మనకేమంటుంది? సీకే కదా. సో బేసిక్‌గా ఇదేంటిది మనకి చెక్ కాన్స్ట్రెయింట్. సో ఇక్కడ మనం సిస్టమ్ టేబుల్స్‌లో సారీ వ్యూస్‌లో సిస్టమ్ వ్యూస్‌లో ఇక్కడ చూస్తే మనకి కాన్స్ట్రెయింట్ చెక్ కాన్స్ట్రెయింట్స్. ఇప్పుడు ఇక్కడ చెక్ కాన్స్ట్రెయింట్స్ ఉంది కదా. ఇప్పుడు దాన్ని క్వెరీ చేద్దాం.
ఇప్పుడు దీన్ని మనం క్వెరీ చేస్తే ఇక్కడ చూడండి. సేమ్ మనకి ఎర్రర్‌లో ఏదైతే వచ్చిందో ఆ నేమ్ అన్నమాట. కాన్స్ట్రెయింట్ నేమ్ ఇది. సో, ఇప్పుడు మనం ఫస్ట్ ఈ కాన్స్ట్రెయింట్‌ని డ్రాప్ చేయాలి. సో, ఇక్కడ ఆల్టర్ టేబుల్ డ్రాప్ అంటున్నాం కదా! సో, దీని పైన ఆల్టర్ టేబుల్ సిన్నర్స్ డ్రాప్. ఇప్పుడు మనం డ్రాప్ చేసేది కాలమ్ కాదు. ఇదేంటది కాన్స్టెంట్. చెక్ అనేది మనం ఇక్కడ యూజ్ చేసిన కాలమ్ క్రియేట్ చేసేటప్పుడు యూజ్ చేసిన కాన్స్టెంట్ కాబట్టి డ్రాప్ కాన్స్టెంట్ మన కాన్స్టెంట్ నేమ్ ఇస్తాం. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే కమాండ్స్ కంప్లీటెడ్ సక్సెస్‌ఫుల్లీ. సో, కాన్స్టెంట్‌ని డ్రాప్ చేసాం. ఇప్పుడు మనం కాన్స్టెంట్ టేబుల్‌ని క్వెరీ చేస్తే ఎంప్టీ ఉంటది. సో, ఇక్కడ ఇందులో ఉన్న కాన్స్టెంట్‌ని డ్రాప్ చేసాం. ఇప్పుడు కాలమ్‌ని డ్రాప్ చేస్తే ఆహ్, ఇప్పుడు సిన్నర్స్ టేబుల్‌ని క్వెరీ చేస్తే మనం జస్ట్ కాన్స్టెంట్‌నే డ్రాప్ చేసాం గానీ కాలమ్‌ని కాదు. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇప్పుడు కాలమ్‌ని డ్రాప్ చేస్తే దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మనకి సక్సెస్‌ఫుల్‌గా డ్రాప్ అవుతదనమాట. ఇప్పుడు సిన్నర్స్ క్వెరీని క్వెరీ చేస్తే చూడండి. ఇక్కడ మనకి సిన్ లెవెల్ అనే కాలమ్ లేదు. సో, ఇక్కడ బేసిక్‌గా ఏమైంది కాన్స్టెంట్ చెక్ అనే కాన్స్టెంట్ ఉంది కాబట్టి ఫస్ట్ కాన్స్టెంట్‌ని డ్రాప్ చేసి ఆ తర్వాత కాలమ్. సేమ్ అలాగే ఇక్కడ పనిష్మెంట్. పనిష్మెంట్ కూడా కాలమ్ చూసుకుంటే ఒకవేళ సపోజ్ దీన్ని డ్రాప్ చేయాలి అంటే ఇక్కడ డిఫాల్ట్ కాలమ్ ఉంది గదా! డిఫాల్ట్ కాన్స్టెంట్ ఉంది గదా! సో, ఫస్ట్ ఈ డిఫాల్ట్ కాన్స్టెంట్‌ని డ్రాప్ చేసి ఆ తర్వాత కాలమ్‌ని డ్రాప్ చేయాలి. సో, మీకది కూడా టేబుల్ ఉంటది. ఇదిగోండి డిఫాల్ట్ కాన్స్టెంట్స్. ఇప్పుడు దీన్ని క్వెరీ చేసినా డిఫాల్ట్ కాన్స్టెంట్స్ చూడండి మనకిది సిన్నర్స్ పనిష్మెంట్ మన కాలమ్ డిఫాల్ట్ కాన్స్టెంట్ దానికి రిలేటెడ్ ఫీల్డ్స్ అన్నీ ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఐడీతో సహా అన్నీ ఉంటాయి. ఇది ఈ కాలమ్‌కి రిలేటెడ్ అన్నమాట. సో, దీన్ని డ్రాప్ చేయాలి అంటే ఫస్ట్ కాన్స్టెంట్‌ని డ్రాప్ చేసి ఆ తర్వాత కాలమ్‌ని డ్రాప్ చేయాలి. ఇది ఆల్టర్ టేబుల్ యొక్క యూజ్ కేస్. థాంక్ యూ గైస్.